అందరికీ దండోర సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ కృష్ణమాదిగా బీజేపీకి మద్దతు ఇచ్చిండు మొన్న ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్పిన, మనం ఏ పార్టీ అయినా కావచ్చు కానీ ఈ సందర్భంగా మాత్రం మనం ఎవరు వివేక్ కొడుకు వంశీని ఓడగొట్టాలే, లేకపోతే ఈ ప్రాంతంలో కుటుంబ పాలన అనేది ప్రారంభమవుతుందని చెప్పినాం. మన దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది. ఇంతకుముందు మన జంపన్న ఒక మాట చెప్పిండు, నేను గనక పోలీస్ అయితే వాస్తవంగా అన్నకు వర్గీకరణ ఉంటే ఉద్యోగం వచ్చేది, వర్గీకరణ లేకపోవడం వల్ల ఉద్యోగం కోల్పోయిండు. ఒకవేళ అన్న చెప్పినట్టు ఉద్యోగాలు సాధించుంటే తన పిల్లలు తన మన్మలు ఆ తర్వాత ఆ పిల్లలు కూడా ఉద్యోగంలో ఉండేవాళ్ళు. ఉద్యోగం లేకపోవడం వల్లనే నేను ఈరోజు సరే ఉద్యమ బాట పట్టినా అని చెప్పిండు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. రాజశేఖర్ రెడ్డి గారు మనకు తెలుసు కదా, ఏం చేసిండు మన రాష్ట్రానికి? ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి అయిండు? మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు కొడుకు ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆ రాష్ట్రానికి మంత్రి అయిండు. మొన్నటిదాకా కేసీఆర్ తెలుసు కదా, కేసీఆర్ కొడుకు మొన్నటిదాకా ఏమైండు? మంత్రి అయిండు. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళ వారసత్వంగా వచ్చే వాళ్ళందరి పిల్లలు కూడా అయ్య రాజకీయం చేస్తే కొడుకులు కూడా రాజకీయాలలో ఉన్నారు. ఎన్టీ రామారావు కొడుకు ఇప్పుడు మన బాలకృష్ణ ఎమ్మెల్యేనే, అంతకుముందు ఆయన కొడుకు హరికృష్ణ పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిండు. అట్లాగే ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల వెనుక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నవాళ్లే. ఈడ కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా వెంకటస్వామి తెలుసు కదా, వెంకటస్వామి ఏంది ఎంపీ చేసిండు కాక, ఆ తర్వాత కేంద్ర మంత్రి చేసిండు. ఆయన కొడుకే చిన్నైన వివేకు, పెద్దయిన వినోదు, ఆయన మనమడే ఇవాళ వంశీ. అంటే ఒక కుటుంబ పాలన రావడానికి మనకు ఒక చిన్న నిదర్శనం కనబడుతుంది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినోళ్లు, ఈ ప్రాంతంలో పరిపాలనకు అన్ని యోగ్యమైనోళ్లు, ఈ ప్రాంతంలో దమ్ము ధైర్యం ఉన్నోళ్లు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించలేకపోతున్నారు. ఎందుకంటే కారణం డబ్బు. ఆ వేల కోట్ల ఆస్తున్నటువంటి ఎవరైతే వెంకటస్వామి కొడుకులు ఇవాళ ఈ చెన్నూరు ప్రాంతంలో ఏ రోజు కూడా ఆయన పూర్తిగా చెన్నూరు తెలియదు, అట్లాంటి ఆయన ఎమ్మెల్యే అయిండు. వాళ్ళ అన్న పక్కనే బెల్లంపల్లికి ఎమ్మెల్యే అయిండు. ఆయన కొడుకు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏ గ్రామం కూడా తెలియదు, అట్లాంటి పెద్దపల్లి పార్లమెంట్కి ఎంపీ అయిండు. అంటే కేవలం కులం ఆ తర్వాత డబ్బు మాత్రమే. అయితే కానీ ఆయన వ్యక్తిగతమని మనం ఊరుకోవచ్చు, కానీ వర్గీకరణ అడ్డుకునే కాడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అది నేనంటున్నది కాదు, మనందరికీ తెలుసు. హైదరాబాద్ లో లక్షలాది మందిని కూడబెట్టి హైదరాబాద్ లో పెద్ద సభ పెట్టి ఆ సభ మీద ఏం చెప్తాడంటే వర్గీకరణకు మేము వ్యతిరేకం, వర్గీకరణ అడ్డుకుంటాం, వర్గీకరణ కానీయమని చెప్తున్నాడు. వర్గీకరణ అడ్డుకోవడానికి, వర్గీకరణ కానియడానికి, వర్గీకరణ అద్దనడానికి ఒక రీజన్ చెప్పమని మనం అడిగితే ఒక్క కారణం చెప్పలేకపోతాడు. ఒక కారణం చెప్తలేడు. ఎందుకంటే 100 కారణాలు వర్గీకరణ కావాలని మొత్తం చెప్తున్నాయి. ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గీకరణ కావాలని చెప్తున్నాయి. ఈ దేశంలో ఉన్న చట్టాలు వర్గీకరణ కావాలంటున్నాయి. ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టే వర్గీకరణ కావాలని తీర్పిచ్చింది. ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టే వర్గీకరణ న్యాయమైంది, వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. ఆ న్యాయమైన దాన్ని ఇవాళ వివేకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు. వాళ్ళ మనసులో ఏదో ఒక పార్టీ ఉంటుంది, అభిమానం. వాళ్ళ మనసులో ఎవరో ఒక నాయకుడు ఉంటారు. అయ్యో ఈ అన్నోళ్ళు వచ్చి మొత్తం కాంగ్రెస్ మీదే దుమ్మెత్తిపోస్తున్నారేంది, లేకపోతే వివేక్నే తిడుతున్నారేంది అని మీరు అనుకోవచ్చు. దానికి కారణాలు చెప్తా. మందకృష్ణ మాదిగ అన్న ఎప్పుడు న్యాయం వైపు ఉండేటోడు. మందకృష్ణ మాది అనే నాయకుడు ఎప్పుడూ అన్యాయాన్ని ఎదిరించేవాడు. అందుకోసమే ఎప్పుడు పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసిండు, ఏబిసిడి వర్గీకరణ సాధించిండు 2000 నుండి 2004 వరకు. 2000 నుండి 2004 వరకు ఏబిసిడి వర్గీకరణ సాధించడం వల్ల మనకు 24,000 ఉద్యోగాలు వచ్చినాయి. 24,000 ఉద్యోగాలు వచ్చినాయి. మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 వచ్చింది. 47 నుండి 2000 సంవత్సరం వరకు సుమారుగా 50 సంవత్సరాలు అవుతాయి. 50 ఏళ్లలో మనకు 18,000 ఉద్యోగాలు వస్తాయి. కానీ 4 ఏళ్లలో 22,000 ఉద్యోగాలు వస్తాయి. మనకు 22,000 ఉద్యోగాలు వస్తే మన జాతి బిడ్డలు బాగుపడతారు. దాన్ని చూసి ఓర్వలేని మాలలు కోర్టుకు పోయి ఆ కోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరినీ
పైసలతో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని డబ్బులతో కొని లాయర్లకు డబ్బులు ఇచ్చి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయనదే ఎవరు వెంకటస్వామిదే పెత్తనం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనుషులు అందరూ రొప్పించి ఆయన వర్గీకరణను కొట్టేపిస్తాడు. ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు కావాలి. ఇది ఎప్పుడు కొట్టేసిండ్రు 2004లో కొట్టేస్తే ఇది ఏ సంవత్సరం మొన్నటి దాకా 2024 2004 నుండి 2024 వరకు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆనాడు టీడీపీ మీద పోరాటం చేసి వర్గీకరణ సాధిస్తే కాంగ్రెస్ కొట్టేసింది. కాంగ్రెస్ మీద పోరాటం చేసిండు ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అనేక పోరాటాలు చేసిండు. వర్గీకరణ పోరాటమే కాదు, ఇవాళ మన ఇంట్లో ఆరోగ్యశ్రీ ఉంటే అది మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితమే. ఇవాళ మీ ఇంట్లో ఏది వృద్ధుల వితంతువుల వికలాంగుల పింఛన్లు పెరిగినాయంటే దానికి కారణం మందకృష్ణ మాదిగ గారి ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితమే. అంతేకాదు 4 కిలోలున్న రేషన్ కార్డు ఈ రోజు 6 కిలోలు పెరిగిందంటే ఆకలికి ఎక్కడ పాదయాత్ర అని చెప్పి పేదలకు రైస్ కోటా పెంచాలని చెప్పి ఉద్యమం మందకృష్ణ మాదిగ గారిదే. అంతేకాదు ఈ రోజు మహిళలు ఎవరన్నా ప్రియాంక రెడ్డి అని హైదరాబాద్ లో రెడ్డి ఆమెను రేప్ చేస్తే ఆమెకు ప్రత్యేక చట్టం చెప్పి తెచ్చింది ప్రియాంక రెడ్డి. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ దిశ చట్టం అని. ఆ చట్టం ఏంది, రెడ్డిలకు అన్యాయం జరుగుతూనే మీరు చట్టాలు తీసుకొస్తారా? అంతకంటే టేక్ లక్ష్మణే ఒక బేడ బుడగ జంగం అమ్మాయి అశ్వవాద్ లో 3 రోజుల క్రితమే రేప్ చేసి చంపితే ఎవరు పట్టించుకోకపోతే మందకృష్ణ మాదిగ అన్న రాష్ట్రం మొత్తం తిరిగి ఉద్యమం చేస్తే మహిళలకు 33 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడితే వాళ్ళందరికీ న్యాయం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రంతా మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం గురించి చెప్పచ్చు. ఆ రోజు ఏది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అట్రాసిటీ చట్టాన్ని తొలగిస్తే అట్రాసిటీ చట్టం అనేది మా ఆయుధం ఎట్లా తొలగిస్తారని బీజేపీ పార్టీ మీద యుద్ధం చేసి ఏది యథావిధిగా చట్టాన్ని మళ్ళా కాపాడుకున్నాడు మందకృష్ణ మాదిగ. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చెప్పినా కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వర్గీకరణ కోసం యుద్ధం చేస్తే భారతీ మాదిగ అనే అమ్మాయి పోలీసులు గుద్ది చంపేస్తే ఆ అమ్మాయికి స్పందన సభ పెడితే ఆ సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు పార్టీ. ఆ సభను ఎట్లా అడ్డుకుంటామని ఎదురు తిరిగితే మందకృష్ణ మాదిగ గారిని చెంచల్ కూడా జైలు పట్టుకపోయింది. ఆయనతో పాటు అన్నతో పాటు 27 రోజులు చెంచల్ కూడా జైల్లో నేను కూడా ఉన్నా. అంటే ఏ రోజు మీద కృష్ణ మాదిగ వెనుకాడికి వేయలే. జాతి కోసం పోరాటం చేసిండు, జాతి కోసం జైలు అనుభవించిండు, జాతి కోసం అనేక ఉద్యమాలు చేసిండు. మాదిగ జాతికి న్యాయం చేయాలనే కోరికతోనే ఈ రోజు కృష్ణ మాదిగ ఉద్యమం చేస్తాడు. ఈ రోజు ఉన్నటువంటి ఈ నాయకుడు వివేక్ అనే వ్యక్తి తన జాతి మీద ప్రేమ ఉంటే జాతి కోసం కొట్లాడాలి. కృష్ణ మాదిగ అన్ని పార్టీల మీద యుద్ధం చేసిండు, వివేక్ మాత్రం అన్ని పార్టీలు తిరగచ్చిండు. ఇది నేను చెప్తున్నది కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అన్నాడు, ఆ తర్వాత బీజేపీ అన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్ అన్నాడు, మళ్ళా ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ అన్నాడు. ఏ పార్టీ మారందని ఉన్నదేమో ఆయన అడగండి. ఆయన చరిత్ర, ఆయన జాతి మీద ప్రేమ లేదు. హైదరాబాద్ లో మాలల కోసం పెట్టిన మీటింగు వర్గీకరణ అడ్డుకోవడం ఒకెత్తు అయితే రెండోది నాకు మంత్రి పదవి కావాలనేది ఒకెత్తు తప్ప ఎక్కడ కూడా ఆ జాతి మీద ప్రేమ లేదు. ఈ రోజు మనం వెంకటస్వామిని అడగాల్సిన, వివేక్ గారిని అడగాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలుగా మేము ఓట్లేస్తాం, వర్గీకరణ అడ్డుకుంటారని ముందెందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నామని మనం అడగాలి. ఎందుకంటే మనం కూడా ఓట్లేసినాం కదా. ఈ ప్రాంతంలో మాలల జనాభా ఎంతో తేల్చాలి. తిప్పి కొడితే 1000-1500 లేరు ఈ కాన్స్టిట్యున్సీలో మాలలు. అలాంటి మనల్ని వర్గీకరణ అడ్డుకునే కాడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఆయన ఈ రోజు మాలల్ని ఎగేస్తూ రాష్ట్రంలో వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఇవాళ మనం ఏం చెప్తున్నాం, ఏ పార్టీ అయినా కావచ్చు, దయచేసి కృష్ణ మాదిగ ఒకటే ఈ సమాజానికి పిలిపిస్తున్నాడు. ఏమని 30 సంవత్సరాల నేను ఉద్యమం చేసిన. కృష్ణ మాదిగ ఏం చేసిండు, 30 సంవత్సరాలు ఉద్యమం చేసిండు, రాజకీయం చేయలే. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సీట్ ఇస్తాం, ఎంపీగా గెలిపిస్తామంటే నా కద్దు ఇక్కడ ఉండబడే కుబేరుడైన వెంకటస్వామిని ఓడగొడతాం, మా మాదిగ జాతి బిడ్డ మహిళ అన్నటువంటి సుగుణకుమారికి ఇవ్వమని చెప్పి ఒక్కసారి కాదు 2 సార్లు సుగుణకుమారిని పెట్టి ఈ కుబేరుడైనటువంటి వెంకటస్వామిని ఓడగొట్టిన చరిత్ర మాదిగలకున్నది. టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీని ఇస్తాం, నీకు జూపీడి ప్రభాకర్ అనే మాలైనకి ఇస్తాం, 2 ఎమ్మెల్సీలు తీసుకొని నీకు మంత్రిని చేస్తా అంటే ఎమ్మెల్సీ నాకు వద్దు సార్, 3 అక్షరాలు నేను నా కుటుంబం బాగుపడుతుంది, ఏబీసీడీ అంటే 4 అక్షరాలు నేను నా జాతి బాగుపడుతుందని ఆ రోజు తీసుకోలేదు. అంతేకాదు మొన్న బీజేపీ ప్రభుత్వం వరంగల్ ఏది పార్లమెంట్ ఎంపీని చేస్తాం, లేకుంటే పెద్దపల్లి పార్లమెంటు ఎంపీని చేస్తాం నిన్నంటే నాకు ఎంపీలు వద్దు సార్, ఏబీసీడీ వర్గీకరణ కావాలని ఇక్కడ ఒక నేతకాని బిడ్డకి ఇప్పించిండు, అక్కడ ఒక మాదిగ బిడ్డకి ఇప్పించుకున్నాడు. ఆయనకు పదవే కావాలంటే రేపు ఆయన కాళ్ల దగ్గరికి వస్తుంది. ఆయనకు పదవే కృష్ణ మాదిగ పదవే కావాలంటే రేపు తన కాళ్ల కాడికి వస్తుంది. కేసీఆర్ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే కృష్ణ మాదిగ ముఖ్యమంత్రి అనుకున్నాడు. కానీ కృష్ణ మాదిగ దళితుని ముఖ్యమంత్రిని చేయని రోజు నా ఎవరైనా మాదిగ బిడ్డకు చేయండి,
నేను స్వాగతిస్తా అని చెప్పి ఉద్యమం చేస్తే ఆ రోజు కేసీఆర్ భయపడి ఉప ముఖ్యమంత్రి మాదిగ బిడ్డను రాజాయం చేసిండని అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఏ రోజు కూడా జాతి కోసమే పనిచేసిండు తప్ప తన స్వార్థం కోసం పనిచేయలే. ఇదే వెంకటస్వామి కొడుకులైనటువంటి వినోద్ కావచ్చు, వివేక్ కావచ్చు, అలా కొడుకు వంశీ కావచ్చు, తన కోసం తప్ప తన కుటుంబం కోసం తప్ప ఎక్కడ సమాజం కోసమో ఈ పేద ప్రజల కోసమో ఆయన సేవలు చేసిన సందర్భాలు లేవు. మిత్రులారా, కృష్ణమాది ఒకటే చెప్తున్నాడు, ఏమని 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 30 ఏళ్లుగా నేను ఏ పార్టీ అవకాశం ఇస్తానని నేను తీసుకోలేదు, ఏ పార్టీ నాకు పదవులు ఇస్తానని తీసుకోలేదు, ఏ పార్టీ పైసలు ఇస్తానని నేను తీసుకోలేదు. 30 సంవత్సరాలు జాతిని గెలిపించిన. ఎట్లా గెలిపించిండో, ఒకప్పుడు మీది ఏం కులం అంటే ఏం చెప్పటో తెలుసా? పెద్ద మనిషి ఏం చెప్పేదే, అర్జన్లు అని చెప్పేది. మాదిగలు కాదు, మీది ఏం కులం రా అంటే మేము అర్జన్లం అని చెప్పేది. ఇప్పుడు ఏమని చెప్తానం, ఏం కులం రా అంటే అరే మంచిగా మాట్లాడరని చెప్తానం. ఏమంటానం, ఎవడన్నా ఏం కులం రా అంటే అరే మేము మాదిగ కులం రా మంచిగా మాట్లాడరని చెప్తానం. ఇగో ఇది ఆత్మగౌరవం ఇచ్చిండు మందకృష్ణ మాదిగ. ఒకప్పుడు కులం పేరు చెప్పుకోలేని మనం ఇవాళ మాదిగా అని గర్వంగా చెప్పుకునే ధైర్యం ఇచ్చాడు మందకృష్ణ మాదిగ. అంతేకాదు గల్లీలో ఉన్న మాదిగ జాతిని ఢిల్లీకి తీసుకుపోయిండు. 2 విషయాలు చెప్తా. ఒకటి, మనం మాదిగలం, మనల్ని ముట్టుకోవడానికి భయపడతారు, మనల్ని కనీసం తాకడానికి వెనకడిగేస్తారు, అంటరానులుగా చూస్తారు. అలాంటి అంటరాని జాతిని ఈ హైదరాబాద్ కు వేలాది లక్షలాది మందిని కూడబెట్టి ధర్మయుద్ధ మహాసభ పెట్టి ఆ సభకు ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి, మనం ఎవరు పార్టీలైనా కూడా ఈ దేశానికైనా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారిని పిలిపించి వర్గీకరణ న్యాయమైందని ఒప్పించి ఆ ఒప్పించిన సందర్భం మందకృష్ణ మాదిగని చూసి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. ఎవరిని? మందకృష్ణ మాదిగని హత్తుకున్నాడు. మందకృష్ణ మాదిగని హత్తుకోవడం అంటే ఎవరిని హత్తుకున్నట్టు? యావత్ మాదిగ జాతిని ప్రధానమంత్రి హత్తుకున్నాడని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇది మందకృష్ణ మాదిగ ఉద్యమ ఫలితం. అంతేకాదు, ఎప్పుడైతే వర్గీకరణ ఈ కుట్రదారులు కొట్టేసిర్రో ఆ వర్గీకరణ మీద అనేక పోరాటాలు చేసి 30 సంవత్సరాలు అల్పేరుగడి పోరాటాలు చేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం, ఈ దేశానికే పెద్ద న్యాయస్థానం ఏదైనా ఉంటే అది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి మందకృష్ణ మాదిగ గారు జాతిని గెలిపించి ఏబీసీ వర్గీకరణ సాధించాడు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఒక పక్క జాతి ఆత్మగౌరవం పెరిగింది, ఒక పక్క జాతి ఆకాంక్ష గెలిచింది. ఒక పక్క జాతి ఆత్మగౌరవం పెరిగింది, ఓ పక్క జాతి ఆకాంక్ష గెలిచింది. వర్గీకరణ సాధించడం, ఓ పక్క జాతిని గెలిపించడం. ఇప్పుడు ఏమంటున్నాం, మొన్నటిదాకా వర్గీకరణ సాధించాలి సాధించాలి సాధించాలి, కానీ ఇప్పుడు వర్గీకరణ సాధించడం. ఇప్పుడు ఏమంటాం, ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలంటాం. ఎవరు? మనం చెప్పింది కాదు. ఏదైతే ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు అట్లా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు, వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు అనగానే అది పేపర్ రూపంగా రాకముందే ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమని? అసెంబ్లీ సాక్షిగా నేను రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్తున్నా, వర్గీకరణ న్యాయమైంది, మాదిగలు సుదీర్ఘంగా పోరాటం చేస్తారు, ఆ పోరాటానికి మా పార్టీ మద్దతు. ఏబిసిడి వర్గీకరణ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయకుందే ఆ రాష్ట్రం చేస్తా అన్నాడు. ఈ రోజు పంజాబ్ చేస్తాంది, ఈ రోజు హర్యానా చేస్తాంది, ఈ రోజు తమిళనాడు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఒక తెలంగాణ మాత్రం వర్గీకరణ చెయ్యి అంటాడు. దీని వెనుక ఉన్న కారణం ఎవరు? వివేక్ తప్ప ఇంకెవరు కాదు. వివేక్ మాల సోదరులు తప్ప ఇంకెవరు కాదు. కాబట్టి ఇలాంటి వివేకులు 100 మంది అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోయి మనం వర్గీకరణ సాధించుకోవాలి తప్ప వెనకడికి వేయాల్సిన అవసరం లేదు. ఉంటున్నారా? అందుకోసమే మందకృష్ణ మాదిగ ఒక కార్యక్రమం తీసుకున్నాడు. 1000 గొంతులు 1,00,000 డప్పులు. ఇన్ని రోజులు మందకృష్ణ మాదిగ అనే ఒక గొంతు ఒక్కటే కాదు భయ్, ఈ సమాజంలో మేమందరం సిద్ధంగా ఉన్నాం, మందకృష్ణ మాదిగ వెనుక నడుస్తాం, ఆయన గొంతులో గొంతు అయితాం, వేలాది గొంతులుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి అనేక మంది కళాకారులు ఇవాళ కృష్ణ మాదిగ వెనుక వస్తున్నారు. అలాంటి గొంతులని ఏకం చేయడానికి 1000 గొంతులు 1,00,000 డప్పులు. ఇవాళ ఎన్ని డప్పులు? మా అంటే 10 డప్పులు కొడితే ఈ ఊరు దద్దరిల్లింది. 10 డప్పులు కొడితే ఊరు దద్దరిల్లింది. అలాంటి 1,00,000 డప్పులు హైదరాబాద్ లో కొడుతుంటే పక్కనున్న ఎవరు? వివేక్ కావచ్చు, ఆ పక్కనున్న వినోద్ కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గుండెలు అదరాలే ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఈ రోజు మీ పార్టీల కోసం ఆలోచించకండి. మీ పార్టీ ఎవరైనా జెండా మోస్తారు. ఇవాళ మాదిగలు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పక్కకు పెట్టండి, ఇంకెవరన్నా మొయ్యకుంటుంటారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మోస్తారు కదా. టీఆర్ఎస్ పార్టీ జెండా పక్కకు పెట్టండి, వేరే పార్టీలు మొయ్యకుంటుంటాయా? వేరే నాయకులు మోస్తారు కదా. బీజేపీ పార్టీ జెండా పక్కకు పెట్టండి,
ఇంకా బీజేపీ పార్టీ జెండా కూడా ఇంకోలు మోయడానికి సిద్ధంగా ఉంటారు కదా. ఇవాళ ఒక్కటే ఎంఆర్పీఎస్ జెండాను మనం మాత్రమే మోయాలి, ఎవరు మోయాలి? ఎంఆర్పీఎస్ జెండాను ఎవరు మోయాలి? మాదిగలైనా మనమే మొత్తం, పార్టీ జెండాలు ఎవరైనా మోస్తారు, ఎంఆర్పీఎస్ జెండా మాత్రం మనమే మోయాలి. కాబట్టి దయచేసి నెల రోజులు ఒక జెండాలు పక్కకు పెట్టండి. మీ జెండాలు ఏదైనా, ఎజెండా ఏదైనా, ఈ రోజు మన జెండా ఎంఆర్పీఎస్, మన ఎజెండా వర్గీకరణ. కాబట్టి 30 రోజులు దయచేసి మనకు మన దైవం కృష్ణమాదిగే, మన జెండా ఎంఆర్పీఎస్ఏ, మన ఎజెండా వర్గీకరణ. దీనికోసమే పనిచేయండి. మన చుట్టాలు ఉంటే వాళ్ళకి చెప్పండి, కృష్ణన్న ఈ నెల 21 తారీఖు మంచిర్యాల జిల్లాకు వస్తాడట, కృష్ణన్న ఈ నెల 21 తారీఖు మంచిర్యాల జిల్లాకు వస్తాడట. ఎన్నో పనుల మీద ఎన్నో ప్రాంతాలకు పోయినాం, ఎన్నో పార్టీల కోసం ఎంతో దూరం పోయినాం, హైదరాబాద్ లాంటి అట్లాగే ఎక్కడ మీటింగ్ పెడితే ఆ పార్టీ కోసం పనిచేసినాం. ఇవాళ ఎంఆర్పీఎస్ జాతి కోసం 30 రోజులు పోదాం, వర్గీకరణ అమలు చేసుకుందాం. ఆ వర్గీకరణ మనం నిజంగా దోషులుగా కాదు, దొరల్లాగా బతుకుదాం. వర్గీకరణ ఉద్యమంలో పాల్గొంటే మన పిల్లలకు చెప్పచ్చు, మీకోసం నేను పోరాటం చేసిన బిడ్డ, మీకోసం నేను ఉద్యమం చేసిన బిడ్డ, నేను మీ జాతి భవిష్యత్ కోసం, మీ ఎదుగుదల కోసం ఇవాళ పోరాటం చేసిన కొడుక అని చెప్పుకోవాలి. రేపు వర్గీకరణ ఉద్యోగం వస్తుంది. ఇవాళ కొట్లాడేది ఉద్యోగాల కోసమే. ఉద్యోగాలు వాళ్లే దోసుకొని పోతారు, సమాజంలో దొంగలు చేసే ప్రయత్నం చేస్తాడు. కృష్ణమాదిగా మాలల్ని గిరిగీసి కొట్లాడి ఆ గుండంలో కూర్చుండబెట్టి సమాజానికి దొంగలుగా చూపెట్టే ప్రయత్నం చేస్తాడన్న. కాబట్టి ఆయన అన్నిక మనం ఇన్ని రోజులు వివిధ పార్టీలో పనిచేసాం, ఇప్పుడు అన్న కోసం పనిచేద్దాం. దయచేసి 30 రోజులు ఫిబ్రవరి 7 తారీఖున లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా జంపన్నకు, ఈ గ్రామ ప్రజలకు సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగా, జై మాత కృష్ణ.